ఈ జరగబోయే వాటి గురించి మాట్లాడద్దు. అవిశ్వాసి కనుచూపుని బట్టి మాట్లాడతాడు. హల్లెలూయా! ఈ రోజు ఎవరైతే మనం కనుచూపుని బట్టి మాట్లాడుతున్నామా, మన భార్య చేసే పనులను బట్టి, మన కనుచూపుని బట్టి మాట్లాడుతున్నామా, మన పరిస్థితి అక్కడే ఉంటది. మన భర్త చేసే పనులు బట్టి, కనుచూపుని బట్టి మన భర్తను మనము జడ్జ్ చేస్తున్నామా, మన జీవితం అక్కడే ఉంటది. కాదు. విశ్వాసం అనేది ఏం చేస్తుంది? నీ భర్త మీద ప్రవచించాలి. యు ఆర్ ఎ బిలియనియర్. నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. నీవు సరిహద్దులు విశాలపరచబడతాయి. నువ్వు ఈరోజు బలహీనతలో ఉన్నావేమో, కోపంలో ఉన్నావేమో దేశంలో. కానీ నీలో కోపాన్ని ఆల్రెడీ దేవుడు తీసేస్తున్నాడు అని పలకాలి. హల్లెలూయా! వావ్! అని ఎప్పుడైతే నువ్వు పలుకుతున్నావో, ద విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతున్నావో, అక్కడ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. మరి హెబ్రీస్ 11వ అధ్యాయంలో మరి ఏం చెప్తుంది? హెబ్రీస్ రాసిన 11వ అధ్యాయంలో విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా! దేవుడు విశ్వాసంతో పనిచేస్తాడు. కనుచూపుతో పనిచేయడు. హల్లెలూయా! సో, అందరు ఇక్కడ పాయింట్ మిస్ అయిపోయేదేంటంటే, దేవుడు విశ్వాసంతో పనిచేస్తున్నాడని విశ్వాసం కలిగి వాక్యాన్ని చదువుతూ ఉంటాం. కానీ వాక్యాన్ని మన జీవితంలో ప్రవచించం. మన తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండిస్తాం గానీ, నువ్వు తప్పులో నుంచి బయటకొచ్చి ఉన్నావు. నువ్వు తప్పును ఆల్రెడీ జయించున్నావు. దేవుడు నీలో సామర్థ్యం ఇచ్చాడని అతనికి చెప్పి అతన్ని ఎంకరేజ్ చేసేదే విశ్వాసం. హల్లెలూయా! కానీ ప్రతిసారి తప్పును నువ్వు లేవనెత్తి మాట్లాడేది ఎవరెవరంటే అవిశ్వాసులు. హల్లెలూయా! నువ్వెప్పుడైతే మాట్లాడుతున్నావో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఏదైతే నీ నోట్లో నుంచి పలుకుతున్నావో అది నెరవేర్చబడుతుంది. ఒక విశ్వాసి ఏదైతే శిలువలో దేవుడు జయించి మనకిచ్చున్నాడో దాన్ని ప్రవచిస్తాడు. కానీ ఈ రోజున్న పరిస్థితిని ప్రవచించడు. హల్లెలూయా! అది విశ్వాస యొక్క ముఖ్యమైన మరి అలవాటుగా మారాలి. హల్లెలూయా! ఏం మారాలి? ఒక హాబిచ్యువల్‌గా మారాలది. హల్లెలూయా! ఎప్పుడైతే ఒక హాబిచ్‌గా మారుతదో, ఒక అలవాటుగా మారుతదో నువ్వు అలా పలకడము, నీ జీవితము ఉన్నతంగా మార్చబడతది. హల్లెలూయా! నీ స్థితిని బట్టి నువ్వు మాట్లాడుతున్నావంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నావు. హల్లెలూయా! నువ్వు ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నావు. ధర్మశాస్త్రం అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదంట. ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను పెడతారు. ఒక విశ్వాసి దేని చేత నడిపించబడతాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. పరిశుద్ధాత్మ దేని గురించి బోధిస్తాడు? జరగబోయే సంగతి గురించి బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏదైతే నెరవేర్చబడాలో, నీ జీవితంలో దేవుని చిత్తం ఏదో అది ప్రవచిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు ఉన్నది ప్రవచించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా? అది కాదు నీ జీవితం. ఈ రోజు నువ్వు సమాధానం లేదా? అది కాదు నీ జీవితం. ఈ రోజు కుటుంబంలో సమాధానం లేదా? అది కాదు నీ జీవితం. ఈ రోజు గర్భఫలం లేదా? అది కాదు నీ జీవితం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు నీకు గర్భఫలం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! ఓహ్! థాంక్ యూ లార్డ్, నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినందుకు. అయ్యా! థాంక్ యూ ఫాదర్, మా కుటుంబంలో సమాధానం ఇచ్చావు. థాంక్ యూ ఫాదర్, నన్ను బిలియనీర్‌గా నన్ను మార్చినావు. థాంక్ యూ లార్డ్, నన్ను గొప్ప బిజినెస్ మ్యాన్‌గా చేసినావు. థాంక్ యూ ఫాదర్, నన్ను గొప్ప ప్రవక్తగా నన్ను మార్చినావు. హల్లెలూయా! నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగబోయేదున్నదో అది ప్రవచించేవాడే విశ్వాసి. హల్లెలూయా! ఏదైతే జరగబోయే సంగతులను మాట్లాడే వ్యక్తే విశ్వాసి. కనుచూపును బట్టి మాట్లాడేది విశ్వాసి కాదు, అవిశ్వాసి. హల్లెలూయా! హల్లెలూయా. కాబట్టి మనం ఏది మాట్లాడుతున్నామో అది గమనించుకోవాలా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఏదైతే భూమి మీద బంధిస్తావో అది బంధించబడును. ఏదైతే భూమి మీద విప్పుతావో అది విప్పబడును అంటాడు. హల్లెలూయా! నువ్వు ఏది బంధిస్తున్నావు? ఏది విప్పుతున్నావు? నువ్వేదన్నా మాట్లాడుతున్నావనుకో, అది ఆలోచించి మాట్లాడాలి. అది నువ్వు మాట్లాడేది విశ్వాసానికి సంబంధించిందా? అవిశ్వాసాన్ని క్రియేట్ చేస్తుంది ఇతరుల్లో? మేబీ మన ఎదుటున్న వాళ్ళు తప్పు చేసుండొచ్చు. మేబీ వాళ్ళు పాపంలో ఉండొచ్చు. కానీ నువ్వు పలకాలి. నువ్వు పాపివి కాదు. సిలువలో రక్షించబడి ఉన్నావు. నీ నీతిమంతుడవని పలకాలి. అది విశ్వాసం యొక్క గుణం. ఎందుకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్వాసం అనేదేంటి? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. అతనిలో ఉన్న పాపాన్ని ప్రవచిస్తావా? నువ్వు అతనిలో ఉన్న నీతిని ప్రవచిస్తావా? దేవుడు అతనిలో నీతిమంతుడిగా తీర్చాడు ఆల్రెడీ. ఆ నీతిని ఎప్పుడైతే ప్రవచిస్తున్నావో నీతి ఎస్టాబ్లిష్ అవుతుంది. హల్లెలూయా! నువ్వు నీతి గురించి ఎప్పుడైతే మాట్లాడతావో అతనిలో నీతి నింపబడతది. నువ్వు ఎప్పుడైతే పాపం అనేది ప్రవచిస్తావో అతనిలో పాపమే అభివృద్ధి పొందుతూ ఉంటది. అందుకని రోమీయుల పత్రిక కావచ్చు, గలషియన్స్‌లో మరి పౌలు చాలా క్లియర్‌గా రాస్తూ ఉంటాడు.
ఉమ్, మనం నీతికి సంబంధించిన వారు, మనం విశ్వాసంలో నడిచిన వారు. మరి దేవుని కృప అనేది విశ్వాసం ద్వారా నింపబడుతుందంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ విశ్వాసంలో ఎదుగుతుంటావో, నీలో ఉన్న బలహీనత కావచ్చు, నీలో ఉన్న ప్రతి పరిస్థితి నీలో లేదు అవన్నీ కూడా. అవన్నీ సిలువలో ఆల్రెడీ జయించేసినాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా బలహీనురాలిని. నేను ఇంకా బలహీనుడినే. ఇంకా నా భర్త బలహీనుడులే అని నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తున్నావో, ఆ బలహీనత నీలో రిపీట్ అవుతూ ఉంటది. హల్లెలూయా. కానీ నువ్వు అనాలి, నేను బలవంతుడిని. నేను పాపంలో లేను. నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నా. ఎందుకని? దేవుడు ఆల్రెడీ సిలువలో ఫినిష్ చేసి నిన్ను జయించమని చెప్తున్నాడు. ఆల్రెడీ నీకు విజయం ఇచ్చేసాడు. నువ్వు విజయం నుంచి స్టార్ట్ చేస్తున్నావు నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. నీకు విజయం సాధ్యం. 100% నీకు విజయం. నువ్వు విజయం నుండే నీ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నావు. కానీ ఆ విజయం నుంచి కావాల్సిన మాటలు నీ జీవితంలో ఎప్పుడైతే పలుకుతుంటావో దట్ విల్ బి ఎస్టాబ్లిష్. నువ్వు ఎప్పుడైతే మాటలు పలుకుతుంటావో నీ చుట్టూరు కూడా అటువంటి అట్మాస్ఫియర్ అనేది నీ జీవితంలో నింపబడుతుంది. హల్లెలూయా. నువ్వు నిరీక్షణ కలిగిన మాటలే మాట్లాడాలని, నిరుత్సాహం కలిగిన మాటలు మాట్లాడడానికి దేవుడు నిన్ను పుట్టించాల. దేవుని యొక్క మహిమను గురించిన మాటలు పలకడానికే దేవుడు నిన్ను పుట్టించాడు గాని, నువ్వు ఇతరుల బలహీనతల గురించి, ఇతరుల పాపాల గురించి పలకడానికి దేవుడు నిన్ను పుట్టించలా. హల్లెలూయా. ఇతరులను బలహీనతల గురించి ప్రవచిస్తే నువ్వు ఆ బలహీనత నుంచి అతన్ని విడిపించలేవు గాని, అతన్ని ఇంకా బలహీనతలోకే తోసేస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే అతనిలో ఉన్న సామర్థ్యం గురించి మాట్లాడావంటే, అతన్ని బలహీనతలోంచి బయటికి లాగి, అతన్ని నీతిమంతుడిగా నువ్వు మార్చేస్తావు. అది విశ్వాసం. హల్లెలూయా. సో, అదే గలతీయులకు రాసిన పత్రికలో కావచ్చు, రోమీలో మరి పౌలు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు నీతిని బట్టి మాట్లాడాలి గాని, కనుచూపును బట్టి మాట్లాడడం కాదు. హల్లెలూయా. విశ్వాసి మరి కనుచూపును బట్టి మాట్లాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తున్న దాన్ని మాట్లాడు విశ్వాసి. విశ్వాసాన్ని బట్టి జరగబోయే దేవుని యొక్క కార్యాలను బట్టి మనం మాట్లాడుతాం. హల్లెలూయా. హల్లెలూయా. అది యేసుక్రీస్తులో ఉన్న విజయాన్ని బట్టి మనం మాట్లాడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న స్వస్థతను బట్టి మాట్లాడాలి. యేసుక్రీస్తులో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఈరోజు మాట్లాడాలి మనం. మనకున్న పరిస్థితిని బట్టి మనం మాట్లాడడం కాదు. మనకున్న స్థితిగతులను బట్టి మనం మాట్లాడడం కాదు. యేసుక్రీస్తు సిలువలో మనకి ఏ స్థితి అయితే ఇచ్చినాడో ఆ స్థితిని బట్టి మనం మాట్లాడుతున్నామా? అదే స్థితి నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అవుద్ది. అదే జీవితం నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అవుద్ది. ఈ రోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను సిలువలో భరించి నీకు స్వస్థత ఇచ్చిన. నేను సిలువలో భరించి ప్రతి పాపం నుంచి నువ్వు జయించే సామర్థ్యం నీకు ఇచ్చిన. నువ్వు ఇప్పుడు ఏమనాలి? నేను ఆల్రెడీ పాపంలన్నింటినీ జయించిన. ఆ సామర్థ్యం నాలో ఉంది. సాతానా, నాలో నేను జయించాలి కాదు. ఆల్రెడీ నా యేసయ్య జయించేసినాడు. నేను విడుదల పొంది ఉన్నా. హల్లెలూయా. నా భర్త విడుదల పొంది ఉన్నాడు. నా భార్య విడుదల పొంది ఉంది. నా బిడ్డలు ప్రతి పాపం నుంచి విడుదల పొంది నీతిమంతులుగా ఆల్రెడీ తీర్చున్నారని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతుంటావో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న పాపాన్ని ప్రవచిస్తూ ఉంటావో వాళ్ళు పాపులుగానే ఉండిపోతారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. ఎప్పుడు కూడా జక్కయ్యని పిలిచినప్పుడు కావచ్చు, వ్యభిచారం గల స్త్రీని పిలిచినప్పుడు కావచ్చు, దేవుడు ఒకే మాట అంటాడు, అమ్మా నువ్వు ఇంకా పాపాలు క్షమించబడి ఉన్నాయి, నువ్వు నీతిమంతురాలు అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే నన్ను ప్రేమిస్తావో అంతగా నీలో మరి దేవుని కృప విస్తరించబడుతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది నీ జీవితంలో జరగబోతుంది. ఈ రోజు నీకు అనారోగ్యం ఉంది, నువ్వు అనారోగ్యం అని నువ్వు ప్రవచిస్తున్నావా? మాట్లాడుతున్నావా? అనారోగ్యమని నీ జీవితంలో తాండబడుతుంది. ఎప్పుడైతే అనారోగ్యం నా దేవుడు స్వస్థ ఇచ్చినాడు, అది నిజం కాదు. నా జీవితంలో అనారోగ్యం అనేది నిజం కాదు. నా జీవితంలో ఉన్న వ్యాధి అనేది నిజము కాదు అని నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తున్నావో నీ జీవితంలో ఆరోగ్యంతో నింపబడతావు. హల్లెలూయా. నా కుటుంబంలో గొడవలు నిజం కాదు. నా కుటుంబంలో ఉన్న అసమాధానం నిజం కాదు. నా జీవితంలో దేవుడు ఎప్పుడో సమాధానం ఇచ్చేసాడు. ఈ రోజు మరి నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, నా బిడ్డలు కావచ్చు తప్పుదోవలో ఉన్నారేమో, కానీ వాళ్ళ జీవితం అది కాదు. నా దేవుడు ఆల్రెడీ వాళ్ళని క్షమించేస్తున్నాడు. వాళ్ళ నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడివి. నువ్వు నీతిమంతురాలివి. ఈ రోజు నువ్వు బలహీనతలో ఉన్నా నువ్వు నీతిమంతురాలు. ఎప్పుడైతే మాట్లాడడం దేవుని విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటావో ఆ మాటలు వారి జీవితాన్ని నీతిమంతులుగా మార్చేస్తాయి. హల్లెలూయా. దేవుడు అదే పలకమంటున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఈ రోజు ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం కాదు విశ్వాసం అనేది. జరగబోయే దాని గురించి మాట్లాడడమే విశ్వాసం.
నీ జీవితంలో ఏదైతే జరగాలో దాని గురించి ప్రవచించడమే విశ్వాసం. హల్లెలూయా. అలా మాట్లాడే వ్యక్తులు దేవునికి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ప్రవచించే వ్యక్తులు దేవునికి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి. మరి దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. మరి యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు, మోషే ఏగుల వారిని పంపించినప్పుడు 10 మంది వెళ్తారు. కానీ అందులో ఇద్దరే విశ్వాసంతో మాట్లాడతారు. కనుచూపుని బట్టి మాట్లాడిన వ్యక్తులు ఇద్దరే. వాళ్ళిద్దరే మరి ఇజ్రాయెల్ మరి ఎక్కడికి వెళ్తారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. ఎవరు? యెహోషువ, కాలేబు. హల్లెలూయా. మరి ప్రజలందరూ మరి అక్కడ ఉన్న వాళ్ళు కనాన్‌లో ఉన్న వాళ్ళు ఆజానుబాహులని ప్రవచిస్తున్నారు. ఆజానుబాహులుగా ఉన్నారయ్యా! వాళ్ళు మనం జయించలేము అని ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు. కుటుంబం ఏడుస్తుంది. అయ్యా! మేము అరణ్యంలోకొచ్చున్నాం అంటారు. అప్పుడు మోషే, కాలేబు ఒకటే అంటారు. వాళ్ళకన్నా మన దేవుడు గొప్పోడు. వాళ్ళు మనకి మిడతల్లాగా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. మన దేవుడు మనకు అంతకన్నా గొప్పోడని ప్రవచిస్తారు. వాళ్ళ కనుచూపుని బట్టి మాట్లాడలేదు. మేబీ వాళ్ళ కంటికి కనపడేది నిజమే. కానీ దేవుని వాగ్దానం అనేది వాళ్ళు చూసి మాట్లాడుతున్నారు. దేవుడేమంటున్నాడు? నేను కానాను ఇస్తానంటున్నాడు. మరి కానాను ఇచ్చే ముందు దేవుని యొక్క వాగ్దానం గొప్పదా? వాళ్ళ కంటికి కనపడే బలం గొప్పదా? దేవుడిచ్చిన దేవుడు వాగ్దానం గొప్పది. హల్లెలూయా. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము? నా భార్య అలా ఉంది, నా భర్త అలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారని ప్రవచిస్తున్నాం. కానీ దేవుడు నీకిచ్చిన వాగ్దానం నువ్వు మాట్లాడతలా. దేవుడు శిలువలో చేసిన త్యాగాన్ని మాట్లాడట్లా. దేవుడు ఈరోజు క్షమించిన క్షమాపణ నువ్వు మాట్లాడతలా. అది దేవుని యొక్క క్షమాపణ, దేవుడు చేసిన శిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోయి మన సామర్థ్యాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మన సామర్థ్యాన్ని బట్టి మనం మాట్లాడతామో మనలో సామర్థ్యం మన జీవితంలో దేవుని కార్యాలు నెరవేరవు. ఈరోజు నువ్వు అనుకోవాలి నా గర్భఫలం దేవుడు తెరిచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకు? ఆల్రెడీ దేవుడు నీ గర్భాన్ని తెరిచేసున్నాడు. ఆయన సిలువలో జయించేసి నీ గర్భం ఇచ్చేసున్నాడు. హల్లెలూయా. అది దేవుడు సిలువలో జయించేసి సాతాను యొక్క క్రియలను లైపర్ చేసి ఇచ్చేసున్నాడు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడాలి? యేసయ్య థ్యాంక్ యూ లార్డ్ నాకు గర్భం ఇచ్చినందుకు. ఎప్పుడైతే ఈ మాట ఈ నోటితో నువ్వు ప్రవచిస్తున్నావో సాతానుడికి ఏం చేయాలో తెలక అర్థం కాక పారిపోతాడు. హల్లెలూయా. సో ఈరోజు నీకు ఏది పరిస్థితి ఉన్నా సరే, నీకే శోధన వస్తుందా సరే నువ్వు ఒకటే పలకాలి. యేసయ్యా ఆ శోధన నువ్వు ఆల్రెడీ జయించేసావు. ఎందుకు నేను శోధన గురించి చింతిస్తున్నా? ఎందుకు నా పరిస్థితి గురించి నేను చింతిస్తున్నా? ఎందుకు నా పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నా? ఆల్రెడీ నువ్వు సిలువలో జయించేసావు. ఎందుకు నా అప్పుల గురించి నేను మాట్లాడుతున్నా? నేను ఆల్రెడీ బిలీనియర్‌గా నన్ను మార్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? మరి ఆయన సిలువలో చనిపోయి మనకేమిచ్చున్నాడు? ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేయడానికి మనకి ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఓహ్! థాంక్ యూ ఏం చేస్తున్నాడు దేవుడు? మనవల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం ఎవరికైతే అర్థమవుతుందో యూ ఆర్ ద చాలా ఇది మర్మం ఈ వాక్యం. అసలు ఈ వాక్యము ఆహ్, ఎవరైతే ఈ వాక్యాన్ని బట్టి ప్రవచిస్తున్నారో దేర్ లైఫ్స్ విల్ బి చేంజ్. హల్లెలూయా. వారి జీవితాల్లో మార్పు కలగడానికి ఇది మొదటి కారణం. మనం కనుచూపును బట్టి మాట్లాడితే మనం అదే స్థితిలో ఉంటాం. మన కనుచూపును బట్టి మన జీవితంలో వాడిని ఖండిస్తే వాడి జీవితం అలాగే ఉంటది. నీ పొరుగు వారిని నువ్వు నీ కనుచూపును బట్టి ఖండిస్తున్నావా? మాట్లాడుతున్నావా? వాడి జీవితాన్ని నువ్వు మార్చలేవు. కానీ వాడి నీ కనుచూపును బట్టి కాకుండా వాడితో విశ్వాసంతో నువ్వు నీతిమంతుడివి. నువ్వు యేసు రక్తం చేత కడగబడి ఉన్నావని ఎప్పుడైతే మాట ప్రవచిస్తున్నావో అది ఏమంటది? అది నిజ స్వరూపంగా మార్చబడది. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అప్పుడు మీకు మనకు క్లియర్‌గా అర్థమవుతది. అసలు విశ్వాసం అనేది మనకు అర్థమైతే గనక మనం కనుచూపుని బట్టి మనం మాట్లాడం. నీకేదైతే లేదో అది ప్రవచించడమే విశ్వాసం. నీవేదైతే నీ జీవితంలో నీకు కనిపించడం లేదో అది అసాధ్యమో అది జరుగుద్దని నువ్వు ప్రవచించడమే విశ్వాసం. అది మాట్లాడడమే విశ్వాసం. ఈరోజు మనం అంటున్నాము నాకు అనారోగ్యంగా ఉంది. లేకపోతే నాకు బాధగా ఉందని మాట్లాడుతున్నాం. కానీ ఏమంటున్నాడు దేవుడు? ఆ బాధ నేను భరించేసిన, ఆ సిలువలో భరించేసిన, నా సిలువ ద్వారా నీకు విడుదల ఇచ్చినా నువ్వేం ప్రవచించమంటున్నాడు దేవుడు? నీకేదైతే సిలువలో ఇచ్చినాడో దాన్ని ప్రవచించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హెబ్రీస్ 11 2, 3 వచనాలు చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. దేని గురించి నిరీక్షిస్తాం మనం అసలకి? ఏదైతే మన జీవితంలో జరగాలో దాని గురించి నిరీక్షిస్తాం. ఏదైతే లేదో మన జీవితంలో దాన్ని నిరీక్షిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ భర్తే ఉన్నాడు. నీ భార్యనే ఉంది. నీ భర్త జీవితంలో కొన్ని కోపం మారలేదు. నీ భర్త జీవితం మాటల్లో మారలేదు.
కానీ దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? విశ్వాసంతో మాట్లాడమంటున్నాడు. నీ భర్త నువ్వేమనాలి? నీలో కోపం లేదనాలి. నీ భర్త నువ్వేమనాలి? నువ్వు నీతిమంతుడు అనాలి. నీ భార్యతో నువ్వేమనాలి? నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలి. నీ భర్తతో నువ్వేమనాలి? నీ భార్యతో ఏమనాలి? నీ మాటలు చాలా మంచిగా ఉన్నాయి. అసలు నీలో కోపమే లేదనాలి. ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతున్నావో సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతున్నావో ఆత్మీయ రెలంలో సంథింగ్ హ్యాపెన్. ఎందుకని? వాక్యం సెలవిస్తుంది. ఏదైతే నిరీక్షిస్తున్నావో అది ప్రవచిస్తే అది ఎస్టాబ్లిష్ అవుద్ది. ఏదైతే నిరీక్షిస్తున్నావో అది మాట్లాడక మనం పొందలేకపోతున్నాం. హల్లెలూయా. ఎందుకు కాలేబు యెహోషువ మాత్రమే కానానికి వెళ్ళారంటే వాళ్ళు చూడని దాన్ని ప్రవచించారు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళు చూడని కార్యాన్ని నమ్మారు కాబట్టే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. ఈ రోజు నువ్వు ఏదైతే చూడలేదో నీ జీవితాన్ని దాన్ని ప్రవచించు, అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అదే విశ్వాసం అనేది. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఏంటంటే అది చూడలేదు కదా, నేను ఆ పాపంలో నా బలహీనతలను ప్రవచిస్తున్నాను, నేను ఈ కోపాన్ని జయించలేకపోతున్నా, ఈ శోధనని జయించలేకపోతున్నా, ఆ టెంప్టేషన్ ని జయించలేకపోతున్నాను మనం అనుకుంటున్నాం. కానీ యేసయ్య ఆ టెంప్టేషన్ నువ్వు సిలువలో జయించు, నాకు ఆ టెంప్టేషన్ లేకుండా నన్ను చేసి ఉన్నావు, నన్ను నూతన ఆత్మనిచ్చి ఉన్నావు, నన్ను నీతిమంతుడిగా మార్చున్నావు అని ఎప్పుడైతే ప్రవచిస్తున్నావో నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి? జరగబోయే సంగతులు నీ జీవితంలో ఏదైతే జరగాలో అలా నడిపించడానికి, అందులోకి నేను నింపడానికి పరిశుద్ధాత్మ నేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాము ఈ రోజు పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు అనుకుంటాం. పరిశుద్ధాత్మ చిత్తం ఏంటి? అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనేంటి? నిన్ను ఉన్నతమైన మార్గంలోకి నడిపించడానికి, నీతిమంతు రూపంలోకి మార్చడానికి. నీ పాపం పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపంలో ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండట్లేదు. పరిశుద్ధాత్మ నేను పని ఏంటంటే నిన్ను నీతిమంతుడిగా మార్చడం ఆయన పని. నువ్వు ఎప్పుడైతే పలుకుతున్నావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడుతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ నెగిటివ్ ని బట్టి నీలో లేడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి నీలో ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు సిలువలో ఉన్న త్యాగాన్ని బట్టి నీ కుటుంబం గురించి ఆలోచిస్తావా? నీకున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తావా? ఈ రోజు నీకున్న పరిస్థితులు అవి శాశ్వతమైనవి కాదు. నీ పరిస్థితులన్నీ యేసయ్య సిలువ రక్తం ద్వారా జయించేసి ఉన్నాడు. యేసయ్య నీకు విజయం ఇచ్చున్నాడు. నువ్వు విజయం నుంచి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. అది నిజమైన విశ్వాస యొక్క గుణం. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసం అనే మర్మం మనకు అర్థమైతే గనక మనం ఇతరులను ఖండించం, ఇతరులను ఏలెత్తి చూపం. ఇతరులను మాత్రం వాళ్ళు బలహీనతలో ఉన్నప్పటికీ నీ బలహీనతలో నువ్వు జయించున్నావు అని ప్రవచిస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా ప్రవచిస్తుంటామో సంథింగ్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద రౌండ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ పరిధిలో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ గురించి మాట్లాడతావో హీ విల్ డూ నెగిటివ్ 100%. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి ఆడిట్లా ఈడిట్లా నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావా యూ విల్ సేమ్ పొజిషన్ లో ఉంటావు నువ్వు. దట్ ఈస్ ద డెవిల్. దట్ ఈస్ ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే యు ఆర్ స్పీకింగ్. నువ్వు దురాత్మ చేత ప్రేరించబడుతున్నావు, సాతాను యొక్క ప్రేరేపణల చేత ప్రేరించబడుతున్నావు. మరి కొరింథీయులు 12వ అధ్యాయంలో ఏమంటదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమంట ఇన్స్పైర్ అని చేస్తాడంట. అంటే మన ప్రేరేపిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రేరేపిస్తాడు? వాక్యాన్ని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ ఏమంటాడు? పశ్చాత్తాపాన్ని ప్రేరేపిస్తాడు. రిపెంటెన్స్ విల్ కమ్. ఎప్పుడైతే నువ్వు ఈ మాటలు పలుకుతుంటావో నీ జీవితంలో రిపెంటెన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో ఆటోమేటిక్ గా రిపెంట్ వచ్చేస్తుంది. అమ్మో ఏంటి, నా భర్త ఇంతగా నన్ను పొగుడుతుంది అని. అమ్మో దేవుడు మరి ఆమెతో మాట్లాడుతున్నాడు, నేను బలహీనతలో ఉన్నానేమో, ఆ బలహీనతలో పడకూడదు అని. అమ్మో నా భార్య బలహీనతలో ఉన్నప్పటికీ నా భార్య నన్ను ఎంకరేజ్ చేస్తుంది అని నీ ప్రేమను చూసి నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఇన్స్టెంట్లీ హీ విల్ చేంజ్. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ దేవుని యొక్క వాక్యాన్ని, అతనిలో దేవుని శిలువని బట్టి అతనిలో దేవుని యొక్క గుణాన్ని ప్రవచిస్తున్నామో హీ విల్ చేంజ్. అతను మార్చబడతాడు. కానీ అతనిలో ఉన్న నెగిటివ్ ని, అతనిలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు మాట్లాడుతున్నావా? యూ నెవర్ చేంజ్ హిమ్. అతను నువ్వు మార్చడం నీ వల్ల కాదు. నువ్వు 100 సార్లు ప్రార్థించు, నువ్వు కన్నీరుగా ఉపవాసం ఉండి, కానీ నువ్వు ఎప్పుడైతే అతన్ని ప్రేమించి ఆదరిస్తావో హీ విల్ చేంజ్. హిస్ హార్ట్ విల్ బి చేంజ్. అందుకే అంటాడు దేవుడు, అంటాడు నువ్వు ఎంత పాపములు ఉంటే నేను అంతగా నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. పాపం విస్తరించగలది కృప విస్తరిస్తుంది అంటాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? దేవుని కృప దగ్గరకు వచ్చి యేసయ్యా దీన్ని జయించలేకపోతున్నా, నువ్వు నా శిలువలో జయించున్నావు అంట, ఆ సామర్థ్యం నాకు ఇచ్చినావు, అందుని బట్టి నీకు వందనాలు ఎప్పుడైతే మాట్లాడుతుంటావో ఇట్ విల్ చేంజ్. నీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరి యెహోషువ, కాలేబు అదే మాట్లాడి ఉన్నారు.
వాళ్ళ పరిస్థితిని బట్టి మాట్లాడలేదు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడినారు. వాళ్ళ స్థితిగతిని బట్టి మాట్లాడలేదు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అక్కడ ఉన్న 10 మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం ధైర్యంగా లేచి ప్రవచించున్నారు. ఏమని చెప్పినారు? వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళు మిడతల్లాగా ఉన్నారు, మనల్ని ఏం చేస్తారు వాళ్ళు, మనం వాళ్ళని జయించేస్తాం, మనతో యేసయ్య ఉన్నాడని, మన దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే వాళ్ళు ధైర్యం చెప్తారో ఆ ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్తారు. హల్లెలూయా. ఒక విశ్వాసి మాటలు ఇప్పుడు ఎలా ఉంటాయి? ధైర్యపరిచే విధంగా ఉంటాయి. ఒక విశ్వాసం అనేది ఎలా ఉంటది? విడుదల ఇచ్చే విధంగా ఉంటది. ఒక విశ్వాసి అనేవాడు ఆదరిస్తాడు. ఒక విశ్వాసి అనే స్త్రీ కుటుంబాన్ని కడతది. ఒక విశ్వాసి అనే వ్యక్తి మరణం నుండి జీవం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఆ మరణాన్ని గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ జీవితంలో ఎప్పుడు జీవం వస్తది? మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఏదైతే ప్రవచిస్తావో, ఏదైతే భూమి మీద బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును, ఏదైతే భూమి మీద విప్పబడుతుందో అది పరలోకమందు విప్పబడినని మరి శిష్యులకు సెలవిస్తాడు. ఈ రోజు మనం ఆయన కుమారులుగా ఆయన శిష్యులుగా ఉన్నాం. మనం ఏదైతే ఈ రోజు ప్రవచిస్తున్నామో నీ జీవితాన్ని బట్టి ఈ రోజు ప్రవచించు. ఈ 2026లో దేవుడు నన్ను బలంగా వాడుకోబోతున్నాడు. ఈ 2026లో నాలోంచి గొప్ప గిఫ్ట్స్ అనేది నాలోంచి బయట తీసుకురావడం, ప్రొఫెసీ గిఫ్ట్, హీలింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్ పవర్, దేవుని యొక్క సామర్థ్యాన్ని నేను డెమాన్స్ట్రేషన్ చేసే విధంగా నన్ను మారుస్తున్నాడు దేవుడు. ఆత్మ ఫలాల్లో నేను గొప్పగా అభివృద్ధి పొందుతున్నా, నన్ను అభివృద్ధి పొందే విధంగా నన్ను చేస్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, విశ్వాసం అనే వాటిలో నేను గొప్పగా అభివృద్ధి పొందుతున్నా. థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడైతే ప్రవచిస్తామో, మేబీ ఈ రోజు నీలో సమాధానం లేదేమో, నాలో గొప్ప సమాధానం ఇచ్చిన వయసు అని ఎప్పుడైతే మాట్లాడుతున్నావో దురాత్మలన్నీ పారిపోతాయి. నీలో సమాధానం అనేది ఎస్టాబ్లిష్ అయిపోద్ది. నీ జీవితంలో గొప్ప ఆనందం అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది. అదే విశ్వాసం అనేది. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో దాన్ని మాట్లాడడమే విశ్వాసం. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనం ఏం మాట్లాడాలంటే, నీకేదైతే లేదో అది నాకు ఉందని పలకాలి. నీవేదైతే కంటి చూపుతో చూస్తావో అది మాట్లాడద్దు. నీ భర్త విషయంలో బలహీనత చూస్తున్నావా, నీ భార్య విషయంలో బలహీనత చూస్తావా, అది మాట్లాడద్దు. అది మాట్లాడుతున్నావంటే నువ్వు అవిశ్వాసవే. ఈ మర్మం తెలియకనే మనం ఎంత మాట్లాడుతూనే ఉంటాం. ఇంకా గొడవలు ఎక్కువవుతూనే ఉంటాయి మన జీవితంలో. ఇంకా మన జీవితంలో సమాధానం లేక ఉంటది. కానీ నా నా కుటుంబంలో నా అత్త కావచ్చు, నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ గురించి మంచిగా నువ్వు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తుంటావో లైఫ్ విల్ బి చేంజ్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నీ మాట తీరు మారిన వెంటనే నీలో గొప్ప అభిషేకం బయలుదేరుతుంది. హల్లెలూయా. నీ మాటలో నుంచి ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన మాటలు, విశ్వాసం గల మాటలు పలుకుతుంటావో ఏంజల్స్ విల్ బి రిలీజ్. హల్లెలూయా. ఎందుకు మరి కాలేబు మరి యెహోషువ మాత్రం పాలుతీనలో ప్రవహించి దేశానికి వెళ్ళారంటే వాళ్ళు మాత్రమే దేవుని విశ్వాసాన్ని మాట్లాడారు. రిమైనింగ్ పీపుల్స్ దేవుని విశ్వాసాన్ని మాట్లాడారా? దేవుని విశ్వాసాన్ని మాట్లాడాల, కనుచూపుని బట్టి మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దావీదు మరి దేవునికి మరి ఎప్పుడైతే తన జీవితంలో సమస్తం అయిపోయింది అనుకుంటాడు, అందరు కూడా మరి తన సొంత వారు 600 మంది కూడా తన మీద రాయిలు రువ్వుతున్నప్పుడు మరి విశ్వాసమును బట్టి బలం పొందుకొని దేవుని సన్నిధికి వెళ్తాడంట. ఎవరు విశ్వాసాన్ని అక్కడ చెప్పేవారు లేరు దావీదుకి. కానీ దావీదు అంటాడు ఒక మాట, నేను మరి దేవుని బట్టి విశ్వాసం పొందుకు, తన హృదయంలో బలమును పొందుకొని విశ్వాసాన్ని పొందుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర గోజాడతాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఎల్లు ఈసారి యుద్ధానికి వెళ్ళి, ఇప్పుడు ఎల్లు, నీ ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ దొరికిపోయి మళ్ళీ తీసుకొచ్చేస్తా అంటాడు దేవుడు. సి వాట్ ఏ గ్రేస్, ఎంత విశ్వాసం. అంతేగాని అయిపోయింది కదా అని అక్కడ తాగిపోలేదు దావీదు. దావీదు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళాడో దేవుడు ఆ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అని దావీదుని ఖండించలేదు, కానీ దావీదుకి ఒక మార్గం చూపించినాడు దేవుడు. ఈ రోజు కూడా దేవుడు నీకు ఒక మార్గం చూపిస్తాను. నీ పరిస్థితుల గురించి దేవుని సన్నిధికి వెళ్ళదు, కానీ దేవుడు ఇవ్వబోయే మహిమల గురించి వెళ్ళు. నీ పరిస్థితులు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నీ పరిస్థితులు, నీ బలహీనత గురించి, దేవా నా బలహీనత ఉంది కరెక్టే, కానీ ఈ బలహీనతలు ఏ గొప్ప కార్యం చేయబోతున్నావు, ఈ వ్యాధులు ఏ గొప్ప కార్యం చేయబోతున్నావు, ఈ పరిస్థితుల్లో నా జీవితంలో ఏ కార్యం చేయబోతున్నావు అని దేవుడిని అడుగు. ఈ అప్పుల నుంచి నన్ను ఏ విధంగా నన్ను బిలియనీర్ గా నన్ను మార్చబోతున్నావు. దేవా థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ అప్పులే నా జీవితం కాదు, ఈ అప్పుల్లో నన్ను సమృద్ధిగా మార్చి ఇతరులకు ఇచ్చేవాడుగా నన్ను మారుస్తున్నావు అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావు, యువర్ లైఫ్ విల్ బి చేంజ్. హల్లెలూయా. ఇలా మాట్లాడడం మనం నేర్చుకోవాలా. అది విశ్వాసం యొక్క రహస్యం. హల్లెలూయా.
ఇప్పుడు కెనెత్ హైగన్ ఎప్పుడు అంటారు, కెనెత్ హైగన్ గారి వాక్యం అన్నప్పుడైతే ఆయన ఒకటే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తూ ఉంటావో అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి అంట, అవి జరిగిపోతాయి అంట. దేవుడు మన జీవితంలో ఆల్రెడీ విజయం ఇచ్చేసిన కాడ నుంచి మన జీవితాన్ని విజయం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామంట. ఆల్రెడీ విజయము, మనం ఓడిపోయాము అనే మాటే లేదంట విశ్వాస జీవితంలో. ఏంటి? విశ్వాస జీవితంలో ఓడిపోయే అనే మాటే లేదు. ఎవరైతే విశ్వాసంతో వాక్యాన్ని తీసుకొచ్చి ప్రవచిస్తారో అది ఆల్రెడీ నెరవేరిపోయింది. మేబీ ఇట్స్ టేక్ ఎ టైం, మేబీ అది సమయం పట్టొచ్చు, కానీ ఆ సమయంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. అది విశ్వాస యొక్క జీవితం. ఒక మెడిసిన్ నీకు ఇచ్చినాడు ఒక డాక్టర్, ఆయన ఏమంటాడు? మార్నింగ్ వేసుకో, మధ్యాహ్నం వేసుకో, సాయంత్రం వేసుకో అంటాడు. ఒక రోజు వేసుకుంటే సరిపోద్ది అంటాడా? లేకపోతే నెలలు వాడాలి, 3 నెలలు వాడాలి, 6 నెలలు వాడాలి కోర్స్ అని ఇస్తాడు. ఇక్కడ గాంధీ బ్రదర్ ఉన్నాడు. సో మరి గాంధీ బ్రదర్ సాక్ష్యం అది చాలా గొప్పది. మరి ఆ బ్రదర్ కి మరి డాక్టర్స్ చెప్పిన నువ్వు మరి హెడ్ కి ఆపరేషన్ జరిగింది, 6 నెలల వరకు కంటిన్యూస్ గా వాడాలన్నారు. మరి కంటిన్యూస్ గా వాడాడు అంటే మరి ఆ స్థితిని మరి కంటిన్యూస్ గా వాడినాడు. మరి ఆ యొక్క మెడిసిన్ అది పనిచేయడానికి మరి 6 నెలలు పట్టింది, 3 నెలలు పట్టింది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో నింపుకొని మెడిసిన్ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వాడుతున్నావో నీ లైఫ్ విల్ బి చేంజ్, యువర్ హార్ట్ విల్ బి బర్న్, నీ యొక్క హృదయము మరి మాంసపు గుండిగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎలా మార్చబడుతుంది? మాంసపు గుండిగా మార్చబడుతుంది. అంతేగాని నేను వాక్యాన్ని కాదు, నా జీవితంలో అది జరగదులే, అది అంతేలే, ఈయన ఇంతేలే అని ఎప్పుడు అనుకుంటున్నావో అది ఏమవుతుంది? అది కూడా ఒక మెడిసిన్ గా మార్చబడుతుంది నీ శరీరంలో. మరి ఏ మెడిసిన్ నువ్వు వాడుతున్నావు? దేవుని వాక్యం అనే పాజిటివ్ మెడిసిన్ వాడుతున్నావు, విశ్వాసం అనే మెడిసిన్ వాడుతున్నావా, లేకపోతే సాతానుడు ప్రేరేపించే మెడిసిన్ వాడుతున్నావు నువ్వు? సాతానుడు అంటా ఉంటాడు నువ్వు ఇంట్లో కూర్చుని, నా భర్త ఈ రోజు బయటికి వెళ్ళాడు, అది చేస్తాను ఇది చేస్తాను సాతాను చెప్తూ ఉంటాడు. రాగానే ఇంకా నీ రింగ్ 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 రింగ్, నీ మైండ్ రింగ్ 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 అవుతూ ఉంటది. సో భర్త కూడా భార్య బయటికి వెళ్తే ఎక్కడ ఎంతసేపు ఏమైంది? సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అయ్యో దేవా, సాతానుడు నీ భర్తని నీ భార్య ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ హృదయాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. దే ఆర్ బ్లెస్, దే ఆర్ కంట్రోల్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నువ్వు ప్రవచించాలి, నా భర్త నీతిమంతుడు, నా భార్య నీతిమంతురాలు, నా భర్త ఉన్నతమైన విశ్వాసంలో నడుస్తుంది, నా భార్య ఉన్నతమైన విశ్వాసంలో నడుస్తున్నాడు అని ప్రవచించాల. ఎప్పుడైతే ఈ మాట పలుకుతున్నావో దే విల్ పికప్ ఇన్ ద ఫెయిత్, వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతారు. హల్లెలూయా. విశ్వాసి మరి కనుచూపుని బట్టి మరి మాట్లాడు, మరి దేవుడు జరగబోయే వాగ్దానాలను బట్టి మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నువ్వు ప్రవచించడం నేర్చుకోవాలా. ఈ రోజు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఏమిటంటే, ఒకటే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, విజయం అనే సామర్థ్యం ఇచ్చాడు. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు నీకు అసలు ఓటం అనేది దేవుని బైబిల్లో లేదు, ఒక విశ్వాస జీవితంలో లేదు. మేబీ టెంపరీ ఓటం ఏమి ఉందేమో నీకు జీవితంలో, డిలే అనే ఓటం ఉందేమో, కానీ ఒక విశ్వాస జీవితంలో ఓటం లేదు. హీ విల్ రీచ్ హైయర్ పొజిషన్, హీ విల్ విన్ వాట్ ఎవర్ హీ డిసైడ్ త్రూ ఫెయిత్. అతని జీవితంలో ఒక మంచి చేయాలని ఏదైతే నిర్ణయించుకున్నాడో, అది విశ్వాసంతో పలుకుతున్నాడో, అందులో గొప్ప స్థితికి తీసుకెళ్ళడం దేవుని చిత్తం. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆలోచన అయి ఉంది నీ జీవితంలో. ఈ రోజున్న పరిస్థితులు నీ జీవితంలో అవి ఉండాలని దేవుని చిత్తం కాదు. కాబట్టి నువ్వు రాబోయే బ్లెస్సింగ్స్ గురించి నువ్వు ప్రవచించడం స్టార్ట్ చేస్తే కనుక అవి నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అయిపోతాయి. అదే అంటాడు దేవుడు, నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. ఇప్పుడు 3వ వచనం చదవండి సిస్టర్. హెబ్రీస్ 12వ అధ్యాయము 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంత మర్మం చెప్తున్నాడు అసలు. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఈ వాక్యంలో ఉన్నాయి. ప్రపంచాలన్నీ మనకు కనపడేవన్నీ ఆల్రెడీ ఎలా రూపించబడి అంట? విశ్వాసం ద్వారా రూపించబడి అంట. దేవుడు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతున్నాడో అవన్నీ క్రియేట్ అయినాయి అంట. హల్లెలూయా. ముందు ఒక వస్తువు ఒకటి క్రియేట్ అవ్వకముందు ఏం ప్రవచిస్తున్నాడు? మరి ఒక వ్యక్తి ఒక విమానాన్ని తయారు చేయాలన్నా, లేకపోతే ఒక కారుని తయారు చేయాలన్నా ఫస్ట్ అది ఎక్కడ ఉంటది? మైండ్ లో ఉంటది. ఎక్కడ ఉంటది? మైండ్ లో ఉంటది. ఈ మైండ్ లో లేకుండా కారుని తయారు చేయగలరా? ఈ మైండ్ లో ఆలోచన లేకుండా చేయగలరా? ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటి? ఎప్పుడైతే జరగబోయేదని నేను ఇలా ఉండాలి, నా జీవితం ఈ విధంగా ఉండాలి, నా జీవితం నా బిడ్డలు ఇలా ఉండాలి అనేది పలకడమే విశ్వాసం. ఇప్పుడు ఈ ప్రపంచాలు ఎలా రూపించబడి అంట?
ఫస్ట్ దేవుని యొక్క తలంపులు ఉండి తర్వాత అవి నెరవేర్చబడినాయట దేవుని మాట చేత. హల్లెలూయా. ఈ రోజు నీ హృదయంలో ఏ తలంపులు అయితే ఉన్నాయో అవి రేపు నిజ స్వరూపంగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆలోచించేది, నేను గొప్పగా దేవునికి సాక్షిగా వాడబడతాను, దేవుడు నన్ను బలంగా వాడుకుంటాడు, దేవుని యొక్క సన్నిధి నాలో ఎస్టాబ్లిష్ అని నీ తలంపులతో నువ్వు నింపబడినవా, ఆలోచనతో నింపబడినవా? దేవుడు నన్ను ఆస్తిమంతుడిగా చేస్తాడు, నాకు సమృద్ధినిస్తాడు, నన్ను బిజినెస్ డోర్స్ ఓపెన్ చేస్తాడు, నన్ను మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని నువ్వు నీ హృదయంలో నింపబడినవా అలా ఆలోచనతో? అవి నీవు నిజ స్వరూపంగా మార్చబడతాయి. నీ కుటుంబం, నీ పిల్లలు మంచి పొజిషన్ లో దేవుడు నన్ను పెడతాడు అని నీ హృదయంలో నింపబడుకున్నావా? అవి రోజు ప్రవచిస్తున్నావా? అవి నిజ స్వరూపంగా మార్చబడతాయి. హల్లెలూయా. అదే విశ్వాసం. హల్లెలూయా. వెరీ సింపుల్. కానీ మన కనుచూపుని బట్టి, మన జీవితంలో మనకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో సాతానుడు మనం అదే స్థితిలో ఉంచుతున్నాడు. మనం అదే స్థితి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాం అంత గొప్ప దేవుణ్ణి పట్టుకుని. కానీ ఈ రోజు అయితే మేము ప్రవచిస్తున్నా, దేవా నా స్థితిగతులు మార్చుతున్నాం, దేవా నేను అరణ్యం అనే శోధనలో ఉన్నానేమో, అరణ్యం అనే జాబ్ లో ఉన్నానేమో, ఈ బానిసత్వం అనే పరిస్థితుల్లో ఉన్నానేమో, దేవా నువ్వు ఈ బానిసత్వంలో ఉండడం చిత్తం కాదు దేవ ప్రభా, నన్ను ఒక ఉన్నతమైన, నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఉన్నతమైన స్థితి ఉంది ఎంతో మందికి ఇచ్చే చేతుగా నన్ను ఆశీర్వదిస్తున్నావు దేవా, థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడైతే మాట రిలీజ్ చేస్తున్నామో హెవెన్స్ విల్ ఓపెన్. హల్లెలూయా. Whatever you open in the earth, it will open in the heaven. Whatever you bind in the earth, it will bind in the heaven. Hallelujah. ఎప్పుడైతే ఇక్కడ భూమి మీద ఓపెన్ చేస్తున్నావో, ఆ మాటలు పలుకుతున్నావో, నీకు ద్వారబంధాలు ఎక్కడ తెరవబడుతున్నాయి? ఆకాశంలో తెరవబడుతున్నాయి. అంటే ఎక్కడ తెరవబడుతుంది? దేవుని చిత్తం అనేది అక్కడ ఓపెన్ చేయబడుతుంది. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క మార్గాలు ఎస్టాబ్లిష్ అవ్వబడుతున్నాయి. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయో నీ డెస్టినీ హెల్పర్స్ కనెక్ట్ అవుతారు. దేవుని చిత్తంలో ఉన్న అందరూ ఒక్కొక్కరు నీకు కనెక్ట్ అయిపోతా ఉంటారు. కనెక్ట్ అయిపోయి నేను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లిపోతాడు. హల్లెలూయా. ఆ పరిస్థితులన్నీ సింపుల్ గా చేంజ్ అయిపోతా ఉంటాయి. ఇట్ విల్ కనెక్ట్ వన్ బై వన్. హల్లెలూయా. దేవుని బ్లెస్సింగ్స్ అనేది ఇట్ విల్ ద కనెక్షన్. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్. హల్లెలూయా. ఇట్ ఇస్ నాట్ వన్ పర్సన్. గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద పీపుల్. ప్రజల మధ్య కనెక్షన్ కలిగి ఉండడమే దేవుని యొక్క బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఒకరు వచ్చి నీ జీవితంలో నీ గర్భఫలం విషయం బ్లెస్ చేస్తారు, ఒకరు వచ్చి నీ బిజినెస్ విషయంలో ప్రవచిస్తారు, ఒకరు వచ్చి నిన్ను ఆదరిస్తారు, ఒకరు వచ్చి నీ శ్రమంలో, నువ్వు దుఃఖంలో ఉన్నావా వాళ్ళు నిన్ను వచ్చి ఎంకరేజ్ చేస్తారు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని యొక్క కనెక్షన్స్. నువ్వు కృంగిపోయినావా, మరణ పరిస్థితిలో ఉన్నావా, ఒక వ్యక్తి వచ్చి నా మరణ పరిస్థితి నుంచి లేవనెత్తాడు. ఇవన్నీ ది కనెక్షన్స్. ఇలా దేవుడు నేను ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే ప్రవచిస్తుంటావో గాడ్ విల్ సెండ్ ద ఏంజల్స్, దేవుని యొక్క దేవదూతలు పంపిస్తూ ఉంటాడు, వారిని ప్రేరేపించి వాళ్ళతో నీతో కనెక్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. whenever you speak the faith words, you will establish faith miracles. Hallelujah. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రవచిస్తావో ఆ విశ్వాసంతో నింపబడిన కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. నువ్వు ఏదైతే విశ్వాసంతో జరగబోయే వాటిని ప్రవచించవో, ఈ రోజే ఉన్న పరిస్థితిని ప్రవచిస్తావో, నువ్వు ఈ రోజు ఉన్న పరిస్థితిలోనే జీవితాంతం. కానీ ఈ రోజు నుంచి ప్రవచించాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన స్థితిని ప్రవచించు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రవచించు. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. యువర్ సిచ్యువేషన్ విల్ బి చేంజ్. హల్లెలూయా. సో దేవుడు మరి ఒక్కటే మాట్లాడుతున్న ఈ రోజు, నీ హృదయంలో ఆలోచనలు విశ్వాసాన్ని బట్టి ఉన్నాయా? నీ యొక్క హృదయ తలంపులు, నీ చూపు, మాటలు విశ్వాసంలో బట్టి మాట్లాడుతున్నావా? లేకపోతే ఈ రోజు చూస్తున్న నీ భర్తను, ఈ రోజు చూస్తున్న నీ భార్యను, ఈ రోజు చూస్తున్న నీ పరిస్థితులను బట్టి నువ్వు దేవుని మీద నిందలు వేస్తున్నావా? గమనించాలి. గమనించి నీ నోటి మాటలు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటావో యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. ఇట్ ఈస్ చేంజ్డ్. అది చేంజ్ అయిపోయింది అంతే. ఇంకా మీకు బాగా అర్థంగా ఉంటే గలాషియన్స్, రోమన్స్ ఈ 2 పత్రికలు చదవండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా క్లియర్ గా. సో మనం మాట్లాడింది విశ్వాస మాట. మనం మాట్లాడాల్సింది దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మన జీవితంలో మనం మాట్లాడాలి. ఎవ్రీ డే వీ నీడ్ టు స్పీక్. Hallelujah. Every day we need to speak. We need to proclaim the promises. We need to proclaim our blessings. We need to speak out the blessings of our life. ఎప్పుడు కూడా మనం మన నోటితో మన జీవితాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలంట. వాట్ వి నీడ్ టు ప్రోగ్రామింగ్ చేసుకోవాలంట. whenever you do programming, it will establish, it will execute someday. ఏమవుతుంది? ఈ రోజు సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక 1000 లైన్లు కోడ్ రాస్తానే ఉంటాడు, థింక్ చేసి ప్రోగ్రామ్ చేస్తానే ఉంటాడు. ఆ ప్రోగ్రామ్ చేసింది మరి అంతా చెక్ చేసుకుని అన్ని పాయింట్స్ దగ్గర వాలిడేషన్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది.
అవుట్పుట్ వచ్చినప్పుడు ఏమవుద్ది? సో హీ విల్ ఫీల్ హ్యాపీ. ఓ మై గాడ్, ఐ రిటర్న్ సో మచ్ ఆఫ్ కోడ్, ఇట్ విల్ గెట్ గుడ్ రిజల్ట్ అనేది ఎంజాయ్ చేస్తాడు డెవలపర్ వచ్చి. అప్పుడు హీ విల్ ఎంజాయ్, హీ విల్ మైండ్ విల్ బి హ్యాపీ. సో వెన్ ఎవర్ యూ ప్రోగ్రామింగ్ యువర్ లైఫ్, ఇట్ అవుట్పుట్ విల్ కమ్. హల్లెలూయా. యూ కెన్ నాట్ ప్రోగ్రామింగ్ యువర్ లైఫ్, యువర్ అవుట్పుట్ విల్ బి నథింగ్. నువ్వు జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేసుకోవో నీ జీవితం సున్నానే ఉంటది. మన జీవితం. హల్లెలూయా. We need to program our life. We need to program our character. We need to program our God's miracle in our life. We need to program God's anointing in our life. Hallelujah. That is in your mouth. అది నీ యొక్క నోటిలో ఉంచబడినది. కాబట్టి ఈ రోజు నుంచి జస్ట్ స్పీక్ prophecies, స్పీక్ ద గాడ్స్ వర్డ్, స్పీక్ కమింగ్ మిరకిల్స్, కమింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అది నీ జీవితం ఏదైతే జరగాలో, ఏదైతే నిరీక్షిస్తున్నావో, స్పీక్ ఇట్, స్పీక్ ఇట్, స్పీక్ ఇట్. ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది నీ జీవితం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి హెబ్రీస్ 11 అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మరి ఇదే వాక్యం సెలవిస్తుంది. గలీషియన్స్, రోమన్స్ మరి ఇదే వాక్యం సెలవిస్తుంది. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి యెహోషువ కావచ్చు, మరి మోజెస్ వేగువారిని పంపించినప్పుడు మరి యెహోషువ కాలేబులు మాట్లాడిన మాటలు మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మరి వాళ్ళ మాటలు కావచ్చు, దేవుడు ఏ విధంగా నెరవేర్చబడ్డాడో మరి గమనించవచ్చు. మనం ఏసేపు జీవితాన్ని గమనించుకున్నా సరే, ఏసేపు ఎప్పుడు కూడా ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడినట్టు మరి మనం చదివినప్పుడు అర్థమవుద్ది. దేవా నన్ను ఎందుకు జైల్లో పంపించావు అని ఎప్పుడు మాట్లాడలేదు ఏసేపు. ఏసేపు ఎప్పుడు జైల్లోకి వెళ్ళినాడో హీ విల్ గో నెక్స్ట్ లెవెల్. ఆయన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చెరసాలలోకి వెళ్ళినాడో ఏసేపు, ద ఐస్ ఈజ్ ఓపెన్. అతని యొక్క చెరసాలు ఏమైపోయినాయి? ఐస్ ఓపెన్ అయ్యి దర్శనాలు చూసే వరం అనేది ఎస్టాబ్లిష్ అయింది. వాట్ ఏ గ్రేట్ థింగ్. మరి ఏసేపు ఎందుకు దేవా నేను తప్పు చేయకుండా ఎలా చేసావు అని ప్రవచించలేదు. దేవుడు ఇవ్వబోయే మిరకిల్ కోసం చూసినాడు. ఎందుకని చూసినాడు తెలుసా? ఎలా చెప్పగలంటున్నావు? ఒక రోజు మరి అక్కడ ఇద్దరికి దర్శనాలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అక్కడ ఏమని చెప్తాడంటే, నాకు ఆశీర్వాదం వస్తుంది రాజు దగ్గర నుంచి, రాజు దగ్గర నుంచి నన్ను గొప్పగా దేవుడు స్థిరపరుస్తాడు అని ముందుగా ఎవరి దగ్గర ప్రవచిస్తున్నాడు? ఈ యొక్క ఇద్దరు దర్శనాలు చెప్పే దగ్గర ప్రవచిస్తున్నాడు ఏసేపు. సో ఏసేపు తన పాస్ట్ గురించి వాళ్ళకి చెప్పట్లా. నేను తప్పు చేయలేదు. మరి మనమే ఆ స్థితిలో ఉంటే, నేను ఫరో భార్యతో నేను తప్పు చేయలేదు, కానీ నన్ను ఇక్కడ తీసుకొచ్చి చెరసాల్లో వేసారయ్యా, ఏంటి ఇంత ఘోరం అని చెప్తా ఉంటాం. అని మన పరిస్థితి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏసేపు వాళ్ళు మాట్లాడలేదు. ఏసేపు జరగబోయే మిరకిల్ గురించి మాట్లాడాడు. జరగబోయే ఇక కింగ్షిప్ గురించి మాట్లాడాడు. హల్లెలూయా. అలా మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నామో మనము రాబోయే విజన్స్ చూసి యువర్ లైఫ్ విల్ బి టర్న్ అవే. హల్లెలూయా. నీ జీవితం ఉన్న పరిస్థితుల నుంచి దూరముగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అలాంటి స్థితిలోకి మనం అందరం వెళ్ళాలని దేవుని చిత్తమైంది ఈ కొత్త సంవత్సరంలో. కాబట్టి అలా ప్రవచించడము మనం నేర్చుకుందాం. నేను నేర్చుకుంటా. దేవుడు మరి నాకు కూడా ఈ రోజు బోధిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. హీ ఈస్ స్పీకింగ్ టు మీ. మీకు చెప్పే ముందు నాకు బోధిస్తున్నాడు దేవుడు. సో సో వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క హృదయాల్లో గొప్ప రెవల్యూషన్ అది వచ్చిందని అయితే నేను నమ్ముతున్నా. సో ప్రవచిద్దాం. దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలో ఎస్టాబ్లిష్ చేసుకుందాం. మేబీ ఇక్కడ ఈ వాక్యం ఎవరైనా నాకు తెలియదు, కానీ మేబీ ఇది మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ స్పీకింగ్ టు మీ అండ్ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా మీ అందరితో దేవుడు వాక్యం మాట్లాడదని అయితే నేను నమ్ముతున్నా. సో కాబట్టి ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.